హాయ్ ఫ్రెండ్స్, నేను ఒక బ్యాచిలర్ని. నేను ఇవాళ క్యాలీఫ్లవర్తో పకోడీ చేస్తున్నాను. ఏ విధంగా చేస్తున్నాను అనేది వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి. ఫస్ట్ అయితే వాటర్ బాయిల్ చేసుకోవాలి ఉప్పు వేసుకొని. ఈ విధంగా కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలను బాయిల్ చేసుకున్న ఈ ఉప్పు నీళ్ళల్లో 1 నిమిషం పాటు ఉంచాలి. ఇలా ఉంచితే వీటిలో ఏమన్నా చిన్న చిన్న పురుగులు ఉంటే బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు ఆ ముక్కలను ఒక గిన్నెలో తీసుకొని 2 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల బియ్యపిండి వేసుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ కారం. నెక్స్ట్ ఒక చిటికెడు పసుపు, సరిపడా ఉప్పు, ఇప్పుడు వీటన్నిటిని కొంచెం నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా వచ్చేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక గిన్నెలో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్కటిగా ఈ కాలీఫ్లవర్ ముక్కలను నూనెలో వేసుకోవాలి. ఈ విధంగా దోరగా వేగేంత వరకు వేయించుకోవాలి. పకోడీలు అయితే వేగిపోయాయి. ఇప్పుడు 4 పచ్చిమిర్చి చీలికలను కొంచెం కరివేపాకు నూనెలో వేయించుకోవాలి. ఈ వేయించుకున్న కరివేపాకు పచ్చిమిర్చి చీలికలను పకోడీ మీద వేసుకోవాలి. ఫైనల్గా మన క్యాలీఫ్లవర్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. పకోడీ అయితే చాలా క్రిస్పీగా వచ్చింది, చాలా టేస్ట్ ఉంది. ఈ బ్యాచిలర్ వంట మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.